లంచ్ ఇట్స్ రాడే. హలో, ఈ షార్ట్ వీడియోలో ఈరోజు సాటర్డే నేను చేసిన లంచ్ స్పెషల్స్ ఏంటో చూపిద్దాం. బట్ స్పెషల్స్ కాదు, బట్ ఏదైనా ఇంట్లో చేసుకుని తింటే ఆ కిక్కే వేరు కదా. లంచ్ స్పెషల్స్ మెంతాకు పప్పు అండ్ దెన్ వంకాయ వేపుడు. వంకాయ ఫ్రై చేశాను. మంచిగా నువ్వులు, కొబ్బరి, వట్టిమిరపకాయలు, కొన్ని శనగిత్తనాలు, నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, తెల్లవాయి అన్నీ కూడా మిక్సీ పట్టి చేసిందే వంకాయ వేపుడు. ఫ్రై చేసి వంకాయని ఫ్రై చేసి మిగతావన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీకేసి మిక్స్ చేయడమే. సో వంకాయ వేపుడు. అండ్ దెన్ ఈరోజు ఇలా చేశాను రైస్, ఎందుకంటే రైస్ కుక్కర్ పప్పుకు వాడాను కాబట్టి. సో హాట్ రైస్ ఆల్సో రెడీ. కర్డ్ రైస్ కూడా కొంచెం కలిపాను. కర్డ్ రైస్ కొంచెం బాయిల్ చేసేస్తే పప్పు రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట. ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నది నా బాబు, అంటే మా సెకండ్ బాబు హవీష్. వాడికి ఆకలేసిందంటే ఇంకంతే, ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడనమాట. అమ్మ టైం అయింది ఇంకా చేసావా లేదా అనేసి. సో వాడు ఇప్పుడు టేస్ట్ చేసేది ఫస్ట్ వంకాయ ఫ్రై. చాలా బాగుంది, ఎంత బాగా వచ్చిందో. అందరికీ నచ్చింది, మా హవీష్కి, మా హస్బెండ్కి చాలా బాగుంటాయి. సో వంకాయ వేపుడైతే అదర్స్. నెక్స్ట్ వచ్చేసి పప్పన్నం. సో పప్పన్నం ఈరోజు టమోటా తక్కువ వేసి చేశాను. ఓన్లీ 1 ఉందన్నమాట టమాటో టేస్ట్. సో మెంతాకు ఎక్కువ పడి, టమోటా తక్కువ పడి, బ్యాలు కరెక్ట్ సో బ్యాలు అన్నీ కరెక్ట్గా పడ్డాయన్నమాట. జస్ట్ 1.5 గ్లాసు మినీ గ్లాస్తో వేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దట్టు వేడివేడి పప్పులోకి కొంచెం గీ వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. ఎంజాయ్. ఇప్పుడు వంకాయ వేపుడు, ఆకుకూర పప్పు, తర్వాత కర్డ్ రైస్. అది ఈరోజు సాటర్డే మా ఫ్యామిలీ కోసం నేను కుక్ చేసింది ఎంతో ఓపికతో.